తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు వినాయక చవితి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు. వాడవాడల మండపాలలో గణపయ్యలు కొలువుదీరారు. ఇళ్లల్లో బుజ్జి గణపయ్యలను ప్రతిష్ఠించుకుని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించగా కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. జై బోలో గణేష్ మహారాజుకు జై అనే నినాదంతో తెలుగు రాష్ట్రాలు మారుమ్రోగుతున్నాయి. ఈ సంతోషకరమైన సమయంలో మహిళలకు మరో గుడ్ న్యూస్. బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలలో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 440 రూపాయలు తగ్గగా కిలో వెండిపై 2500 తగ్గింది. దేశవ్యాప్తంగానే కాక తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,800 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,870 రూపాయలు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,950 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,020 రూపాయలు. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 66,800 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,870 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,800 రూపాయలు కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,870 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా శనివారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం కిలో వెండిపై 2,500 రూపాయలు తగ్గింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి 89,500 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర 89,500. కోల్కతా, ఢిల్లీ, ముంబై నగరాలలో కిలో వెండి 84,500 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై 1000 రూపాయలు పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర 84,000 వద్ద కొనసాగుతోంది.